చిన్నప్పటి నుండి ఇది మనము నేర్చుకునేవారిగా, దినదినం వృద్ధి చెంది అనేకమైన రూపములో మన జీవితంలో ఈ భయములోనే బ్రతికిన వారిగా, ఈ భయముతోనే మనము ఈ లోకమును విడిచే వారిగా ఉంటున్నాం. ఎందుకు అంటే ఇది మనకి కనిపించని, వినిపించని చిత్రాలన్నీ గూడా ఊహాలోకంలోనికి, ఊహా ప్రపంచమును మనకు పరిచయం చేస్తుంటున్నది. చాలామంది సైకాలజిస్టులు ఏమంటారంటే 98% మట్టుకు మనము దేని కొరకైతే భయపడతామో అవి వాస్తవానికి అవి ఉండవు అంటూ తెలియజేసేవారిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రియ శిష్యుడు యోహాను భక్తుడు ఒక అద్భుతమైన మాట తన పత్రికలో రాస్తూ భయముతో నిండిన భక్తులకు ఒక ధైర్యము కలిగిన మాటలను సెలవిచ్చిన వారిగా ఉంటున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టిని జయించున్నారు గనక మీకు వ్రాయుచున్నాను అంటూ భక్తుడు జ్ఞాపకము చేసిన వారిగా ఉంటున్నాడు. డునామిస్, స్ట్రెంగ్త్, బలవంతులు. ప్రియులరా, ఈ పదానికి అర్థము ఏమై ఉన్నదంటే, డునామిస్ అంటే డైనమైట్, ఈ ఎక్స్ప్లోజివ్ పదార్థముల వంటిదిగా, శక్తివంతమైనదిగా అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిరాశాలకును, ప్రలోభాలకును, అనవసరమైన ఆలోచనలను మనలో పుట్టక మునుపే ఈ దేవుని శక్తిపై ఆధారపడు వారిగా ఉందాం. అందును బట్టే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడై ఉంటున్నాడు. కాబట్టి నీలో ఉన్న ఆ డునామిస్, డైనమైట్, దేవుని శక్తి ప్రతి అపవాదిని జయించే శక్తిగా మారుస్తున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. రెండవ సత్యము ఎబాయిడ్, మెనో అనే పదము చూస్తుంటున్నాం. ప్రియులరా, ఎబాయిడ్ అనే పదము దేనిని సూచిస్తున్నదంటే వేరు పారిన వారిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో ఉంటున్నదో ఆ అపవాదిని జయించే డునామిస్ మనము పొందుకునే వారిగా ఉంటాము అంటూ జ్ఞాపకం చేస్తుంటాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యం నికావో, ఓవర్కమ్. నికావో అనే పదము గ్రీకు పదము నైక్ అనే మన బ్రాండ్ ఏదైతే యూజ్ చేస్తుంటామో, నికావో దాని అర్థం ఏంటంటే విక్టరీ, ట్రయంప్, విజయము, వీరులము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ఈ జయము మనము దేని ద్వారా పొందుకున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను జయించున్నాను కాబట్టి మీరు కూడా జయించెదరు. ఈ జయము మనము దేని ద్వారా పొందుకున్నాము అంట, మనము తన రక్తము ద్వారా పొందుకున్నాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. క్రీస్తు యొక్క రక్తముచే మనము ఈ భయములను, ఈ లోకమును జయించిన వారిగా ఉంటున్నాము. కాబట్టి దేని ద్వారా జయించబడి ఉంటున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మనం ఈ లోకమును జయించిన వారిగా ఉంటాం. అటి దీవెన, అటి కృప, అటి జయము క్రీస్తులో మనందరికీ అనుగ్రహింపబడునుగాక. ఆమెను ప్రార్థించుదము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నేను ఈ లోకమును జయించినాను కాబట్టి మీరు కూడా జయించదరని సెలవిచ్చిన ఆ అభయం కలిగిన ఆశీర్వాదకరమైన మాటలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, నీ వాక్యమునందు మేము నిలిచి ఉండి, నీవు నీ రక్తము చేత మేము నూతన సృష్టిగా మార్చబడి, నీ శక్తిని పొందుకొని, ఇదిగో ఈ లోకములున్న ప్రతి భయములను మేము జయించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, ఏ భయములైతే మేము మా మా మనసులను మెదులుతున్నదో, ఏ భయమునైతే ఇదిగో ప్రభా మమ్మల్ని కృంగదీస్తుంటున్నదో, ఏ భయము అయితే మమ్మల్ని బలహీనపరుస్తుంటున్నో, ఆ భయమును జయించే శక్తి కలిగిన నీ వాక్యమును మాలో నివాసము చేసుకొని, దాని యందు వృద్ధి చేసుకొని, ఇదిగో ప్రభా ఈ లోకంలో శక్తివంతులుగా, రాయబారులుగా, సాక్షులుగా నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు జీవించడానికి, నిన్ను ప్రకటించే జీవితము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, భయము లేదు, దిగులు లేదు, యేసయ్య నీవు నాకు తోడుండగా అంటూ విజయ కీర్తనలను పాడుతూ దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో నిన్ను ప్రకటిస్తూ, నిన్ను ప్రవచిస్తూ, ఇదిగో ప్రభా నీకు ప్రత్యేకమైన సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిల్లే కృప
నిత్యము మాకు అనుగ్రహించి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.